కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉసూరుమనిపించింది. సామాన్యుల ఆకాంక్షలను ఏమాత్రం ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగలేదు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో తమ కోసం ప్రత్యేక పథకాలు తెస్తారని ఆశగా ఎదురుచూశారు పలు వర్గాలు. కానీ ఎలాంటి ఊరట లేకుండానే ప్రసంగం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. బడ్జెట్ పరిమాణం మొత్తం 47.66 లక్షల కోట్లు కాగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం 30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రంతో పనిచేస్తున్నామన్న నిర్మలా సీతారామన్ భారత్కు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. 9 కోట్ల మంది మహిళలతో అనుసంధానమైన 83 లక్షల స్వయం సహాయక బృందాలు 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీగా మార్చడంలో సహాయపడ్డాయన్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లందరినీ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో ప్రత్యేకంగా పేదలు, రైతులు, మహిళలు, యువతి గురించి ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. గరిష్టంగా 2 లక్షల రూపాయలను మహిళలు, బాలికల పేరిట 7% వడ్డీ రేటుతో 2 ఏళ్ల పాటు డిపాజిట్ చేసుకునేందుకు వీలుంటుంది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్లో నూతన పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ను తీసుకురానున్నారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా 15,000 నుంచి 18,000 వరకు ఆదా అవుతుంది.